శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామాలు అర్థ వివరణలో భాగంగా 35వ నామం 35వ భాగం అండి. ఈ 35వ భాగంలో మనకి 61వ నామం అండి. ఈ 61వ నామానికి ఏంటంటే ఇది సుధాసాగర మధ్యస్థ, ఇదండి నామం. దీని నామంగా చెబితే సుధాసాగర మధ్యస్థాయై నమః అంటే పూజ రూపంలో నామంగా చెప్పుకుంటే ఏమిటి దీనికి అర్థం అన్నట్లయితే మనకు వివరంగా తెలుస్తూనే ఉందండి. సుధాసాగరం అంటే ఏంటి? పాల సముద్రం లేదా అమృత సముద్రం. సుధా అంటే అమృతం, ఒక అమృత సముద్రం. ఆ అమృత సముద్రం యొక్క మధ్యలో ఉండేటువంటి తల్లి లలితాదేవి. అంటే మణిద్వీపాన్ని వర్ణించేటప్పుడు అండి దేవి భాగవతంలో వ్యాసుడు అంటాడంటే ఎక్కడుందంటేనండి బ్రహ్మలోకాద్ ఊర్ధ్వభాగే. మనం మామూలు బ్రహ్మలోకం వరకు అదే ఉన్నతమైన లోకం అని మనం అందరం అనుకుంటూ ఉంటాం, బ్రహ్మలోకం. కానీ ఇక్కడ ఏంటంటే బ్రహ్మలోకానికి కూడా పైన ఉన్నటువంటి ఊర్ధ్వభాగంలో సుధాసాగరం అని ఒకటి ఉన్నదని, ఆ సుధాసాగరం దాన్నే అమృతైన ఆవృతం పురి. కాబట్టి ఆ ఊర్ధ్వభాగంలో ఉండేటువంటి ఆ అమృతమయమైనటువంటి, అమృతం అంటే సరే రెండో అర్థం అంటే చెప్తా, ఆ అమృతమైనటువంటి ఆ సుధాసాగరానికి అయ్యా దాని యందు మరి ఒక విధమైనటువంటి ప్రాకారాల మధ్య మణిద్వీపం, ఆ మణిద్వీపం మధ్యలో అమ్మవారు చింతామణి గృహాంతస్థ, చింతామణి ఇంట్లో అమ్మవారు నివాస స్థానము అని మనకు దేవి భాగవతంలో చెప్తుంది. అందుకని వీళ్ళు ఏమన్నారు, సుధాసాగరంలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సుధాసాగర మధ్యస్థ అని చెప్పారండి. ఇక మనం కనుక చెప్పినట్లయితే ఏంటంటే మనకి మన శరీరం బ్రహ్మాండం పిండాండం, మన శరీరంలో కూడా హృదయ స్థానంలో మనకి అమ్మవారు నివసిస్తుంది అనేటువంటి భావంతో మనకు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. లలితా సహస్రనామంలో ఒక నామం ఉండేది. ఆ అమ్మవారిని ఎక్కడో వెతుక్కోవటం కాదు, అంతర్ముఖుడవై నీలో ఉండే సహస్రారంలో అమ్మవారు ఉంది, నీలో ఉండేటువంటి భృగుటిలో అమ్మవారు ఉంది. దాన్ని నువ్వేం చేయాలంటే లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించగలిగితే అప్పుడు నీకు అమ్మవారి దర్శనం లభిస్తుంది. కాబట్టి అప్పుడు నీకేం కలుగుతుంది? సుధాసార అమృతత్వం కలుగుతుంది, జన్మ. ఇది రెండో అర్థం అనమాట. అందుకని ఆ అమ్మవారు ఎక్కడుంటుంది అంటే సుధాసాగర మధ్యస్థ అని మనకు అక్కడ ఆయన హయగ్రీవుడు వర్ణించడం జరిగిందండి. ఆ తర్వాత 62వ నామము కామాక్షి. కామాక్షి అంటే ఏంటనమాట అండి? దీన్ని మనం నామంగా చెప్తే కామాక్షి నమః అని నామంగా చెప్పాలి. కామాక్షి దేవి ఆవిడ పేరు. అంటే కామ అంటే కోరికలు, అక్షి అంటే చూపులతోనే తీరుస్తుందండి. తన కడగంటి చూపులతో మన యొక్క కోరికలను తీర్చే తల్లి కాబట్టి ఆ తల్లికి ఏమని పేరు వచ్చింది అన్నట్లయితే కామాక్షి అని పేరు వచ్చింది అండి. అదనమాట అండి. అందుకని ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ పేరుతో కూడా అమ్మవారు ఉందండి. కంచి కామాక్షి అని కంచిపట్నంలో అమ్మవారు ఉంది. ఆ అమ్మవారిని దర్శిస్తే చాలా ఆమె యొక్క కంటి చూపు మన మీద పడితే చాలు మన యొక్క కోరికలు తీరుతాయని కూడా మనకు పెద్దవాళ్ళు మరి చెప్తూ ఉంటారండి. అందువల్ల మనం గమనించాల్సింది ఏంటంటే ఈ కామాక్షీదేవి అంటే ఏమిటనమాట, మన యొక్క కోరికలు తీరాలి అన్నట్లయితే అమ్మవారిని ఆరాధించాలి. కోరికలను తన కంటి చూపులోనే, అక్షి అంటే చూపు, ఆ చూపుతోనే మన కోరికలు తీరుస్తుంది. కాబట్టి అమ్మవారికి ఏమని పేరు వచ్చింది అంటే కామాక్షీదేవి అనేటువంటి పేరు లభించిందండి. అయ్యా తర్వాత ఇంకా దీనికి మరొక అర్థం కూడా చెప్పాలన్నట్లయితే ఏంటంటే అండి, మన హృదయాల్లో ఉండేటువంటి కోరికలు నిగ్రహించుకొని, బాహ్యమైన కోరికలు నిగ్రహించుకొని, అంతరమైనటువంటి కోరికలు అంటే మన యొక్క మనస్సును బాహ్యం నుంచి అంతర్ముఖం చేయగలిగినట్లయితే మన బాహ్యం ఉండేటువంటి ఇతర వస్తువుల మీద నుంచి ఆ యొక్క ఐహికమైనటువంటి మమకారాలని అంతర్ముఖం చేసి అమ్మవారి పాదాల మీద నిలపగలిగినట్లయితే
ఆమె వెంటనే మన యొక్క కోరికల్ని, ఆమె కల్పవృక్షము, ఆమె కామధేనువు. అన్ని రూపాల్లో కూడా మన యొక్క కోరికలు తీరుస్తుంది అని మరి ఒక అర్థాన్ని పెద్దలు వివరించడం జరిగింది. స్వస్తి.